దగ్గరికి మనతోటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ నుంచి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అక్కడున్న ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు. సో మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ, అధికారిక భేటీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని భావించవచ్చా? 100% ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో కూడా విభజన హామీల పైన, చట్టాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజన పైన, నీటి వాటాల పైన, ఇటు కేఆర్ఎంబి కావచ్చు, అటు జిఆర్ఎంబి కావచ్చు, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కానీ, గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కానీ, ప్రతి ఒక్క విషయం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక పెద్ద హృదయంతో గత 10 సంవత్సరాలుగా ఒక కత్తి కాంతారావు యుద్ధానికి తెరబడ్డది. మేము కొట్టినట్లుగా, మీరు ఏడ్చినట్లుగా అట్లా నటించాలనే వ్యవస్థ పూర్తిగా కూడా పోయింది. ఇప్పుడు పూర్తిగా కూడా ప్రజాపాలనలో మనం ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఏదైతే సెంటిమెంట్ పాలన అనేది పూర్తి స్థాయిలో కూడా పోయింది. సెంటిమెంట్ అనేది ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మా రాష్ట్రం కోసం మేము కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అన్నదమ్ములుగా విడిపోదాం, అభివృద్ధిలో భాగస్వామ్యం అయిదామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమంతా నినాదం ఎత్తుకున్నటువంటి ఒక పరిస్థితి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు మనం పక్క రాష్ట్రంతో యుద్ధమే చేయాలి, పక్క రాష్ట్రాన్ని బూచిగానే చూపించాలి, మనం ఓట్లు దండుకోవాలి, ఫామ్ హౌజులు కట్టుకోవాలనే ప్రణాళికతో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వ్యవహరించినటువంటి తీరు. ఇందులో మొదటి సంవత్సరంలో ఏదైతే బీజేపీ పార్టీ మొదటిగా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణకు నష్టం జరిగినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంది. అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఒక పెద్దన్న పాత్ర పోషించి సంవత్సరం లోపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయో ఆ డ్రామాలను చెక్కు పెట్టకపోవడం కూడా కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా ఇందులో ఉందని కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పాతవన్నీ తవ్వుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి 7 మండలాలను తెలంగాణ నుంచి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపినరో ఆ పూర్తి స్థాయిలో కూడా భద్రాచలానికి సంబంధించినటువంటి శ్రీరాముల వారికి సంబంధించినటువంటి మాన్యాలు కానీ, భూములు కానీ అవన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ పూర్తి స్థాయిలో ఆ యొక్క అంశాల పైన, ఆ యొక్క భూముల పైన ఒక సమగ్రంగా వారి దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మంచి నిర్ణయం జరుగుతుంది. మేము గత ప్రభుత్వాల లాగా ఇక మీరు ఓన్లీ సెంటిమెంట్గానే ఉండండి, మళ్ళీ ఫామ్ హౌస్లో కలుసుకుంటాం, పచ్చి పులుసులు తింటాం, రోజా ఇంట్లో రాగి సంకటి తింటాం, మా నీళ్లు మీకు ఇస్తాం, మీవి మేము తీసుకుంటాం అని చెప్పే విధంగా కాకుండా ఏదైతే చట్టానికి అనుగుణంగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా కూడా ఈరోజు యొక్క చర్చలకు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి, చంద్రబాబు నాయుడు గారు అడగడం, రేవంత్ రెడ్డి గారు వెంటనే ఒప్పుకోవడం, ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ దద్దమ్మలు, చేతగాని నాయకులు మళ్ళీ ఒకసారి హరీష్ రావు లాంటి వాళ్ళు సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ ఒకసారి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఆంధ్ర నాయకులు వస్తున్నారు, ఆంధ్ర నాయకుల పాలన తెలంగాణ ప్రాంతం పోతుందని చెప్పడం నిజంగా హరీష్ రావు లాంటి వారికి వాళ్ళ స్థాయికి తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యావత్ బిఆర్ఎస్ పార్టీ అనేవాడు ఈరోజు మేము దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతామని ఏ చక్రం తిప్పకుండా ఫామ్ హౌస్లు ఉన్న బండి చక్రాల కింద పండుకున్నటువంటి ఒక పరిస్థితి. ఈ యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా ఈ కేసీఆర్ వద్దు మాకు, మేము మీ అంటుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఆస్తరిస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. కేసీఆర్ ఇప్పటికైనా ఏదైతే ఈరోజు కేసీఆర్ ఎదుర్కొంటున్నటువంటి గడ్డు కాలానికి ఆ కాలమే సమాధానం చెప్పింది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన నీళ్లు మనకు ఉండాలి, మన నిధులు మనకు ఉండాలి, మన వాటా మనకు ఉండాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్కు పిలుచుకొని అలాయి బలాయి చేసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా పాలమూరు బిడ్డలు ఈ రోజుకు కూడా వలసలు పోతున్నటువంటి ఒక పరిస్థితి.
ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే 1,20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలుగా దాన్ని పెండింగ్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ సంగమండ గాని అనేక రిజర్వాయర్లు కట్టి నీళ్లు తరలించకపోతున్నా కూడా మాట్లాడలేనట్టు ఒక దౌర్భాగ్యుడు తెలంగాణ ద్రోహి కేసీఆర్. కాబట్టి ఇట్లాంటి సెంటిమెంట్లకు ఏ దానికి కూడా ఈ యొక్క దొంగ కత్తి యుద్ధాలకు ఇక పైన స్థానం ఉండదు. ఏదున్నా కూడా ఆంధ్ర ప్రజలు కూడా మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళమే. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి దేశంతో కూడా మనం సత్సంబాలు కొనసాగిస్తూ వాళ్ళవి మనం మనవి వాళ్ళం యుద్ధానికి కూడా కావాల్సినటువంటి సామాగ్రిని ఏర్పరచుకున్నటువంటి ఒక పరిస్థితిలో ఒక అరాచకంగా ఒక బుద్ధిమాల పనితో ప్రజలను మభ్యపెట్టి రాజకీయం కోసం పూర్తి స్థాయిలో కూడా ఈరోజు తెలంగాణ ప్రజలను నిట్ట నిలువున ముంచుండు కేసీఆర్. మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా కూడా ఈ పోలవరానికి సంబంధించిన 7 మండలాల విషయాల్లో 7 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే పూర్తి స్థాయిలో కూడా మనకు లాభం జరిగేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ కు కూడా పెద్ద లాభం జరిగేటటువంటి. అంటే ఆ 7 గ్రామాల ప్రజలు ఏం కోరుకుంటున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు? 7 గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో కూడా 7 మండలాల ప్రజలు కూడా ఆ రోజు ప్రభుత్వాల యొక్క తీరు వల్ల ఆ రోజు ఉన్నటువంటి ఒక ఏమంటారు ఒక వివక్షత వల్ల ఆ గ్రామాలను అక్కడ కలపడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను ఒప్పించి మెప్పించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ వారి యొక్క ఏమంటారు సూచనలకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకునేటటువంటి పనిని గత 5 సంవత్సరాలుగా కానీ ఈ యొక్క పార్టీలు చేసినటువంటి ఒక పరిస్థితి లేదు. రాజకీయం కోసం వాడుకున్నారు కాబట్టి ఆ ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా నిజంగానే శ్రీరాముల వారికి ఉన్నటువంటి భూముల విషయంలో ప్రతిదాని విషయంలో కూడా నష్టం జరుగుతుందంటే ఎవరు ఒప్పుకోరు కదండి. అవును, లాభం జరగడానికే చూసుకుంటారు కదా. ఏదైనా తెలంగాణ ఉద్యమం జరిగిందే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు ఉండాలని చెప్పి కదా. ముఖ్యంగా అదొక విషయం. రెండో విషయం ఏదైతే నీటి వాటాలు ఉన్నాయో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఒక్క రోజు కూడా ఈ అపెక్స్ కమిటీ మీటింగ్ కు కేఆర్ఎంబి మీటింగ్ కు పోయినటువంటి పాపాన పోలేదు ఈ ముఖ్యమంత్రులు. కనీసం వాళ్ళ మంత్రులను తోలిచ్చినటువంటి పాపాన పోలేదు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీలను తోలిచ్చినటువంటి పాపాన పోలేదు, వాళ్ళ ముఖ్య కార్యదర్శులను తోలిచ్చినటువంటి పాపాన పోలేదు. ఎంతసేపు ఉన్నా రాజకీయానికి వాడుకున్నారు తప్ప ఈ యొక్క పరిష్కారాలకు వాడుకోవాలి. కానీ ఈరోజు ఇంకా ఈ యొక్క దానికి అన్నిటికీ పులి స్టాప్ పడ్డది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముంపు గ్రామాలు కానీ ఏదైతే నీటి వాటా కానీ ఏదైతే విభజన ఉద్యోగస్తుల విభజన, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు తెలంగాణకు రావాలనుకుంటున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు పోవాలనుకుంటున్నారు. ఆ రోజు భూభాగ పరంగా నిర్ణయించినటువంటి నిర్మాణాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి చట్టంలో పొందుపరిచింది. కొన్ని విషయాలు ఏవైతున్నాయో ఉమ్మడి 10 సంవత్సరాలుగా రాజధాని ఉంటది, ఏదైతే అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ ఏదైతే ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఆఫీస్ కానీ ఏదైతే హెరిటేజ్ భవనాలు ఉన్నాయో కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చట్టంలో ఆ రోజు షెడ్యూల్ 9, 10 లో ఉన్నటువంటి విధంగా ఆ నియమాలన్నిటి యథావిధిగా ఉంటాయి. ఆ నియమాలన్నిటిని కూడా ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. ఈ రోజు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పులి స్టాప్ పడుతుంది. ఆ విధంగా ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ దొంగ నాయకులు బీజేపీ కపట నాటకాలు ఆడుతున్నటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి విధంగా ఏది కూడా ఉండదు. తెలంగాణ ప్రజలకు 1% నష్టం జరగకుండా ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన హామీలో ఇచ్చినటువంటి షెడ్యూల్ 9, 10 ప్రకారం ప్రతి ఒక్క దానిపైన ఎలాంటి కాంప్రమైజ్ కూడా లేకుండా ఒక మంచి వాతావరణంలో కూర్చొని మాట్లాడుకుంటాం. ప్రతి సమస్య పైన కూడా ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. ఇక తెలంగాణ ప్రజలను సెంటిమెంట్ అనేది మర్చిపోండి. ఇక సెంటిమెంట్ కు ఏమెంట్కు ఆయింట్మెంట్ అనేది లేకుండా అయిపోయింది. ఆయింట్మెంట్ వీళ్ళు రుద్దుకోవాలని ఇప్పటికైనా కూడా ఒక ప్రతిపక్ష పాత్రలో నిజంగా 2 ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. మీ సలహాలు సూచనలు అనేది తెలియజేయండి. ఆ రోజు మేము ఈ విషయాల్లో మాకు చేతగాలే, మేము సన్యాసులం, మేము దద్దమలం, మేము తిని ఫామ్ హౌస్ లో వండుకున్నాం, మేము ఏం చేయలేకపోయినాం, ఈ రోజు మీరు ఇది చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి. మీ అనుభవాన్ని వాళ్ళకి చెప్పండి. ఈరోజు బీజేపీ నాయకులు కూడా చిలక పలుకులు వలుకుతున్నారు. కేంద్రంలో ఉన్నది మీ పార్టీ అని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు మీరు 2 రాష్ట్రాల మధ్యలో
సంవత్సరం లోపు పూర్తి కాకుంటే కేంద్ర హోంశాఖకు పూర్తి స్థాయిలో ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం విభజన హామీ చట్టం ప్రకారం డివైడ్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని మీరందరూ కూడా చూసుకోవాలి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి బీజేపీ కూడా ముఖ్య పాత్ర పోషించని మేము ఈ రోజు కూడా చెప్తున్నాం. సకల జనులు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం చూడండి, మరి ఈ భేటీ తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ, ఇక్కడ కేసీఆర్ గారు మరి దీని మీద మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నారని నాకైతే అనిపిస్తా ఉంది. సో ఇద్దరు భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ కు పంపించిండ్రు. అసలు చక్రాలు ఏవి లేకుండానే తన్ని పడేసిండ్రు. ఇక్కడ కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించిండ్రు. ఈయన మైండ్ బ్లాక్ అయ్యి ఈయన ఫ్రస్ట్రేషన్ లో ఈయన ఉన్నాడు, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరి వల్ల సన్యాసులు కలిస్తే బూడిది రాలడం తప్ప ఏమీ ఉండదు. వీళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయంగా వీళ్ళు ప్రజల ఆమోదం పొందడం చాలా కష్టం. 100 మీటర్ల గోతిలో వీళ్ళని తీసి పాతి పెట్టిండ్రు. వీళ్ళు లేసే వరకు మళ్ళీ చాలా అద్భుతాలు జరిగేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కోరుకునేది కూడా సెంటిమెంట్ లారే మనని ఇన్ని రోజులు ముంచిండ్రు కదా ఈ దొంగలు దుర్మార్గులు. ఈ రోజు నిజంగా వీళ్ళు ఒక ఆదర్శంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారండి. ఆ మీటింగ్ ఏర్పాటులోనే మనం యొక్క తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ జరుగుతున్నటువంటి ఒక ఆశాభావాన్ని, లాభం జరుగుతుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసేది పోయి కోతికాడి నక్కల్లాగా ఎప్పుడు విమర్శ చేద్దాం, ఎప్పుడు ఆంధ్రోళ్ళు అందాం, ఎప్పుడు తెలంగాణలో అందాం. ఈ బుద్ధి లేని సిగ్గులేని నాయకులు 10 సంవత్సరాలుగా అదే ఆంధ్ర ప్రాంత నాయకులనే వెంటేసుకొని తిరిగిండ్రు. వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. సామాన్య ఆంధ్ర ప్రజలకు ఏం చేయలేదు, సామాన్య తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు. ఆ కాంట్రాక్ట్లు ఉన్న వారికి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. ఆ లైసెన్సులు ఉన్న వాళ్ళని A1 కాంట్రాక్టర్గా మార్చిండ్రు. ప్రతి సందర్భంలో చేసినటువంటి ఒక పని ఈ రోజు ముసుగు దొడుక్కున్నారండి. ఆ ముసుగు మొత్తం వీడిపోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ ముసుగులో ఏది ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇరువురు ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు కానీ యావత్ తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మనకు కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ న్యాయంగా రావాల్సినటువంటి వాటాను మనం కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. మనకు న్యాయంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతున్నాయో వాటన్నిటిపైన మనం పెత్తనం ఉండాలి. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. ఏదైతే విద్యుత్ బకాయిలు మనం చెల్లించాల్సి ఉందో వాళ్ళు చెల్లించాల్సి ఉందో అవన్నిటిని పైన ఒక సయోధ్య కుదిరేటటువంటి ఒక పరిస్థితి. ఇవి చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఏదో ఒకటే సిట్టింగ్ అయిపోతాయని కూడా మేము కూడా చెప్పట్లేదు. అనేక సిట్టింగ్ల ద్వారా సంవత్సరానికి ఒక సమస్య పైన పరిష్కరించుకునేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. ముఖ్యంగా ఈ రోజు కావాల్సింది ఏంటంటే తెలంగాణ పోలవరంలో ఏదైతే 7 మండలాలు అక్కడికి ఇచ్చిండ్రో అందులో ఉన్నటువంటి కొన్ని గ్రామాల అంశాల పైన ఉద్యోగ విభజన, ఉద్యోగస్తుల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అక్కడికి వెళ్ళడం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. మూడోది ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అపెక్స్ కమిటీ ద్వారా నిర్ణయించిండ్రో ఆ నిర్ణయం ప్రకారం నీటి వాటా జరుపుకోవడం. అదే విధంగా కేంద్రం కూడా ఈ రోజు ఈ యొక్క రాజకీయం కోసం కాకుండా ఈ సద్గృహ వాతావరణంలో జరుగుతున్నటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డి గారు, అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి మీరు నిర్ణయం తీసుకోండి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, సహకారం ఉంటుంది.